కాసేపు తెలంగాణ ఉద్యమం వైపు వెళ్దాం. తెలంగాణ ఉద్యమంలో అరే నేను ఈ ఉద్యమం వైపుగా రాకుండా నా కెరీర్ ఏదో నేను చూసుకుంటే బాగుంటుంది అనేటువంటి క్షణాలు ఎప్పుడన్నా మీకు అనిపించినాయి? చాలాసార్లు అనిపించినాయి, ఇప్పటికి కూడా అనిపిస్తూనే ఉంటుంది. మంచి మా నాన్న సింగరేణి ఎంప్లాయీ, ఆయన వాళ్ళ నాన్న కూడా సింగరేణి ఎంప్లాయీ. అంటే మా తాత జాబ్ మా నాన్నకు వస్తే మా నాన్న నాకు పెట్టించిండు అది. అప్పటికి నేను పీజీ పూర్తి చేసి ఉన్నా, ఓకే, జర్నలిజం పూర్తి అయింది. సో నేను అప్పుడు కనుక మెడికల్ అన్ఫిట్ మా నాన్న కాబట్టి కొడుకులకు సూటబుల్ జాబ్ ఇవ్వాలని ఉంటుంది అన్నట్టు. నేను ఆ జాబ్ కనుక చేసి ఉంటే ఈ సర్టిఫికెట్ తోని నాకు సూటబుల్ జాబ్ ఇస్తే నేను అప్పుడు వెల్ఫేర్ ఆఫీసర్ అయ్యేవాడిని. ఆ తర్వాత జీఎం లెవెల్ ఉండేదేమో, పర్సనల్ ఆఫీసర్ దాకా పోతున్నాను ఇప్పుడు. అంటే 2.5 లక్షలు 3 లక్షలు జీతగాని నేను. ఓకే, కేవలం తెలంగాణ మీద ఉన్న పిచ్చితోని దాన్ని వదిలిపెట్టేసిన నేను. ఓకే, లిటరల్గా ఇట్లా వదిలేసి. మీరు ధూమ్ధామ్ మొదలు పెట్టేటప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం మీరు 2001లో ధూమ్ధామ్ మొదలు పెట్టేటప్పుడు మీరు సింగరేణి ఉద్యోగైనా? లేదు 2000 సంవత్సరంలో వదిలేసిన. అంటే అప్పుడే అంటుకుంటుంది. అప్పటికి నేను తెలంగాణ కళావేదిక అని ఒక మ్యాగజైన్ నడిపించేది, నేను మాసపత్రిక నడిపిస్తుండేవాడిని. జర్నలిజంలో సిటీ కేబుల్ విలేకరుగా, ఈటీ విలేకరుగా ఇట్లా కొంత పెద్దలు మాకు అక్కడ ఆగన్న అని, నాగేశ్వరరావు సార్ అని, కొత్త వెంకటేశ్వర సార్ అని, రామరెడ్డి గారు అని, ఇట్లా మునీరన్న ద్వారా పరిచయమైన వీళ్ళందరి ప్రతిఫలంతో జర్నలిస్ట్గా కొనసాగుతుండేవాడిని అప్పుడు.